డైనమిక్ ఎస్క్యూఎల్ అర్థమైంది కదా చెప్పింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సేమ్ SP అండర్స్కోర్ డైనమిక్ ఎస్క్యూఎల్ 2 వేస్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎగ్జిక్యూట్ ఆఫ్ అని రాయొచ్చు, SP అండర్స్కోర్ ఎగ్జిక్యూట్ SQL దీని విషయాలు కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇది ఏ సిచ్యువేషన్లో వాడతామంటే ఇప్పుడు వాడు ఇన్పుట్గా EMP టేబుల్ ఉంది కదా, చేశాడు మనీ. ఇప్పుడు EMP టేబుల్ కదా, వాడు ఈ నేము వాడు ఏం చేస్తాడంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఈ నేము జాబ్ 2 పాస్ చేస్తాడు. కాలం నేమ్సే రెండు కాలం నేమ్స్ పాస్ చేస్తారు. అది ఏదైనా అన్నప్పుడు 2 డిక్లేర్ చేసుకొని రెడ్లో పెట్టుకొని చేసుకుంటాం కదా. ఇప్పుడు ఏమంటే సినారియో వాడు 2 కాలమ్స్ వాడు పాస్ చేస్తాడు EMP టేబుల్. దాంతోపాటు డిపార్ట్మెంట్ నెంబర్లో ఉన్న వాల్యూ పాస్ చేస్తాడు. కాలం నేమ్స్ పాస్ చేస్తాడు, మళ్ళీ వాల్యూ పాస్ చేస్తాడు, ఒక వాల్యూ పాస్ చేస్తాడు. అంటే ఇప్పుడు ఏమేమి ఫర్ ఎగ్జాంపుల్ కాలమ్స్ 2 కాలమ్స్ కదా, ఈ నేమ్ పాస్ చేయొచ్చు, జాబ్ పాస్ చేసాను అనుకుందాం. డిపార్ట్మెంట్ నెంబర్ 20 అని ఇస్తాడు. అంటే ఈ రికార్డు డిపార్ట్మెంట్ 20కి సంబంధించిన ఈ నేమ్ జాబ్ మాత్రమే రావాలి, అంతే కదా. నార్మల్గా క్వైరీ మనకి ఎట్లా రాస్తాము, ఒకవేళ సెలెక్ట్ ఈ నేమ్ జాబ్ ఫ్రమ్ EMP వేర్ DPT నెంబర్ DPT నెంబర్ వాడు పాస్ చేస్తారు కదా. ఓకే అంతే కదా. ఇది కూడా వాడు పాస్ చేస్తారు కదా, ఏది ఈ @ వాడే కదా పాస్ చేస్తాడు. ఇప్పుడు 3 కదా వాడు పాస్ చేస్తాడు, 3 పాస్ చేస్తాడు. కాలం నేమ్స్ పాస్ చేస్తాడు, అదే టైంలో డేటా కూడా పాస్ చేస్తాడు, ఏదో ఒక కాలంలోని డేటా. అప్పుడు SQL రాయాల్సి వస్తుంది మనం. సరే ఇప్పుడు 3 పాస్ చేస్తారు కదా, సో 3కి ఏం చేయాలి మనం. ఇప్పుడు క్వైరీ అర్థమైంది కదా మీకు, 3 పాస్ చేస్తారు కాబట్టి 3 డిక్లేర్ చేసుకున్నాం. డిక్లేర్ దాన్ని వేరే ఏదో 1200 ఎంతో 100 తీసుకుందాం, కమా జాబ్ కదా వేరే, ఎందుకంటే కాలం నేమే ఒకటి పాస్ చేసాం. ఇది వేరే 100 తీసుకుందాం, కమా మళ్ళీ డిపార్ట్మెంట్ నెంబర్ కూడా పాస్ చేస్తారు కదా, అదే DPT నెంబర్ ఇంటీజర్ పెట్టుకుందాం. ఇప్పుడు సెట్ @ ఈ నేమ్ = వాడు సపోజ్ ఈ నేమ్ పాస్ చేస్తారు. కాలం నేమ్ కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకు చెప్తా. కాలం 1 ఇక్కడ కాలం 2 అంతే కదా. కాలం 1 = ఈ నేమ్, మళ్ళీ సెట్ @ కాలం 2 = జాబ్, మళ్ళీ సెట్ @ DPT నెంబర్ సపోజ్ అయితే 20 అని ఇచ్చారు అనుకుందాం వాడే. ఇప్పుడు ఏం చేయాలి, కాలమ్స్ ఇక్కడ చూపించాలి కదా, ఆ కాలం నేమ్ కామా ఈ కాలం నేమ్ కదా, DPT నెంబర్ ఇది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇది తప్ప రిమైనింగ్ అన్నీ చేస్తాం. అప్పుడు ఏం చేస్తాం, దీన్ని సింగిల్ కోట్లో పెట్టుకుంటేయాలి, పారామీటర్స్ తప్ప. క్వైరీ ఫామ్ చేయాలి కదా మనం, ఎందుకంటే వాడు టేబుల్ని కాలం నేమ్సే పాస్ చేసాను. ప్లస్ ఇక్కడ స్పేస్ ఇచ్చేద్దాం, ఇక్కడే ఇచ్చేద్దాం. లేదంటే దీని పక్కన ప్లస్ పెట్టి ఇక్కడ స్పేస్ ఆఫ్ 1 అంటే ఒక స్పేస్ వస్తుంది, ఒక స్పేస్ వస్తుంది కదా, మళ్ళీ ప్లస్ ఇది కూడా రాయొచ్చు కదా. మళ్ళీ ప్లస్ దీన్ని సింగిల్ కోట్లో పెడదాం, ప్లస్ ఇది వస్తుంది, మళ్ళీ ప్లస్ ఇది ఆల్రెడీ స్పేస్ ఉంది అనుకుందాం. వేరే DPT నెంబర్ = ఇది కూడా ఇట్లే పెట్టేయాలి. ఎట్లా వాల్యూ ఉన్న వాల్యూ కూడా ఇట్లా రెడ్లోనే పెట్టేయాలి. ఓకేనా, ఓకేనా అర్థమైందా? ఇట్లా పెట్టేయాలన్నమాట. వాడు కాలం నేమ్స్తో పాటు ఇది పెట్టినప్పుడు ఇది ఇచ్చేయాలి ఇట్లే. ఇది హార్డ్ కోడ్ అయిపోతుంది. ఇది ఇప్పుడు క్వైరీలో మనకి ఏమొస్తుంది, DPT నెంబర్ అనే వస్తుంది, అంతే కదా. సరే ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే సెలెక్ట్ అని పెట్టి రన్ చేద్దాం. EMP డీటెయిల్స్ సారీ EMP రన్ చేద్దాం. ఫామ్ అయింది కదా క్వైరీ, టెస్ట్ చూద్దాం ఒకసారి ఏమొచ్చింది చూడండి. కరెక్ట్గానే ఉందా, ఉంది కదా. ఈయనేమో కామా జాబు ఫ్రమ్ టేబుల్ కరెక్ట్గా ఉంది కదా. ఇప్పుడు ఏంటంటే మనం పెట్టుకోకుండా రాదా, ఫిల్టర్ చేసిన అంటే ఈ కాలంని మనం ఆడుకోలేము. దీన్ని కూడా ఇలా నువ్వేమంటావు అంటే ఇట్లా పెట్టేస్తామంటావా?
అలా రాదా చేస్తే ఇట్లా చేస్తే వస్తుంది. ఇప్పుడు ఇట్లా పెట్టేసి నువ్వేమంటున్నావు ఇట్లా పెట్టేసి క్వైరీ ఫామ్ అయిపోతుంది, ఎగ్జిక్యూట్ అని రాసి ఇచ్చాను. నేను చెప్పేది SP_SQL ఎగ్జిక్యూట్ SQL అయితే ఎలా రాస్తారు అంటే ఇది నార్మల్గా చేసేయచ్చు మనం. ఇప్పుడు నువ్వు చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ స్పేస్ ఇచ్చేసి 20 కదా, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. రన్ చేస్తే ఏమైంది, నాకు కన్వర్షన్ ఫెయిల్. ఎందుకు, ఇది డీపీట్ నెంబర్ ఇక్కడ ఇంటీజర్ ఇచ్చినాను కదా అందుకోసం. అంతే కదా. సో మనం అప్పుడు దీన్ని వేరే కన్వర్ట్ చేయాలి, మళ్ళీ క్యాష్. అంతే కదా. ఇది నార్మల్గా అదే SQL, ఇది మామూలు నేను చెప్పేది. ఓకే అది వర్కరా 110 అని తీసుకున్నాం. ఇప్పుడు ఇది రన్ చేద్దాం. ఎక్స్ట్రా పడిందా అది? ఓకే క్రియేట్ అయింది కదా. ఇప్పుడు హార్డ్ కోడ్ డైరెక్ట్ పడిపోయినారు, 20 రికార్డ్స్ డైరెక్ట్ పడి పేస్ట్ పడింది, 20 పడిందా. ఇప్పుడు దీన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేసి రన్ చేసేయచ్చు. ఎట్లా తెలుసు, క్వైరీ అంతే కదా. సెట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఈ క్వైరీ ఫామ్ అయిపోయింది. దీని మొత్తంని సెట్లో సెలెక్ట్ రాస్తే బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. రిజల్ట్ అని చెప్పి వేర్క్రాఫ్ ఎంత 200 తీసుకున్నాం, ఎందుకంటే ఈ క్వైరీ లెంత్ పెద్దగా ఉండొచ్చు. వేర్కేర్ ఇప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూట్ ఆఫ్ అని రాస్తాం నార్మల్గా అయితే. ఎగ్జిక్యూట్ ఆఫ్ రిజల్ట్ నాకు వస్తుంది. ఇది ఎగ్జిక్యూట్ SQL, ఓకేనా. ఎగ్జిక్యూట్ SQL అయితే ఇలా చేయొచ్చు మనం, దీన్నే ఇట్లా చేసేయచ్చు మనం. ఇలా అయినా చేయొచ్చు, తప్పులేదు. SP_SQL ఎగ్జిక్యూటివ్లో చేయొచ్చు, ఇలాగనే చేయొచ్చు. కొందరు అలా కూడా చేస్తారు, ఓకేనా. ఒకవేళ అలా చేయాలంటే ఎలా చేయాలో చెప్తాను. ఇది ఎగ్జిక్యూట్ SQLలో సేమ్ సినారియోనే మనము 2 కాలమ్స్ ఇచ్చి ఒక వాల్యూ ఇచ్చినప్పుడు SP_SQL ఎగ్జిక్యూట్ SQL కూడా రాయొచ్చు. SP_SQL ఎగ్జిక్యూట్ యూజ్ చేసి అప్పుడు ఏం చేయాలంటే ఈ వాల్యూ ఏదైతే ఉంటుందో అది మనం ఇక్కడ హార్డ్ కోడ్లో పెట్టేయాలి. అంతే డిఫరెన్స్ గేమ్లో. ఇట్లే పెట్టేయాలి క్వైరీ. ఇట్లా పెట్టాలి. అర్థమైందా? అంటే కాలం నేమ్స్ కాకుండా మనకి వాల్యూ ఇచ్చింది అట్లే పెట్టేయాలి పారామీటర్ క్వైరీ ఫామ్ చేసిన. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి కదా. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎలా చేస్తామంటే ఎగ్జిక్యూషన్ చెప్పేది ఎగ్జిక్యూట్ అని రాయాలా. SP_SQL ఎగ్జిక్యూట్ SQL సింటాక్స్ ఎగ్జిక్యూట్ SP_SQL అని రాసి ఆ వేరియబుల్ ఏంది రిజల్ట్ కదా. ఇక్కడ ఏంటంటే n వేర్కేర్ పెట్టాలి. ఏది n ఎప్పుడు కానీ SP_SQL ఎగ్జిక్యూట్ SQL ఓకేనా యూజ్ చేసి ఈ వేరియబుల్ ఎగ్జిక్యూట్ చేయాలా అంటే ఈ వేరియబుల్ ఖచ్చితంగా n వేర్కేర్ డేటా టైప్ ఉండాలి. మనం ఫైనల్గా ఒక క్వైరీ ఫామ్ చేసి ఒక వేరియబుల్కి అసైన్ చేస్తాం కదా. ఈ వేరియబుల్ని మనం ఎగ్జిక్యూట్ SQL ద్వారా రన్ చేస్తే ఇబ్బందిలే, ఏదైనా ఇచ్చుకోవచ్చు. బట్ SP_SQL ఎగ్జిక్యూట్ SQL ద్వారా రన్ చేయాలంటే ఖచ్చితంగా దిస్ డేటా టైప్ షుడ్ బి n వేర్కేర్. సో అప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, n వేర్కేర్ పెట్టుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఇదే n వేర్కేరే కదా. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇది వేరియబుల్ ఇదే కదా. ఈ వేరియబుల్లోకి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక నిమిషం చెప్తాను. ఇంకొకటి ఏంటంటే n వేర్కేర్ కదా. n వేర్కేర్ కదా. ఇక్కడ మనం మేజర్ ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఇక్కడ ఏంది, ఇది డిపార్ట్మెంట్ నెంబర్. ఇది ఎక్కడ డిక్లేర్ చేసుకున్నాం మనము, అక్కడ ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాం కదా. ఇక్కడ డిక్లేర్ చేయకూడదు అది, ఓకేనా. ఇది ఉంది కదా, దీన్ని కాపీ చేసుకుని దీని లోపల పెట్టాలి. దాని డేటా టైప్ ఏంది, ఇంటీజర్ కదా. ఇది మెయిన్ క్వైరీ.
దీని పక్కన వాల్యూ అతనే డిపిటి నెంబర్ ఇంటీజర్ అని ఇక్కడ డిక్లేర్ చేయాలి. డిపిటి నెంబర్ ఇంటీజర్ అని ఇదంతా హార్డ్ కోడ్ చేయాలి. ఎన్ అని పెట్టాలి. ఎన్ వేర్ కేర్ అవుతుంది. ఏమవుతుంది? ఎన్ వేర్ కేర్ అవుతుంది. ఒక నిమిషం. ఇప్పుడు @ ఏం చేయాలంటే ఒక నిమిషం చెప్తున్నా. డిపార్ట్మెంట్ నెంబర్ 1 డిపిటి నెంబర్ 1 అని తీసుకొని ఇక్కడ ఈ వేరియబుల్ అక్కడ ఇచ్చేసి అక్కడ డిపిటి నెంబర్ 1 అని పెట్టి డిపిటి నెంబర్ 1 డిపిటి నెంబర్ కరెక్ట్ ఇక్కడ ఇవ్వచ్చు కదా 1 ఇవ్వచ్చు నెంబర్ 1 పెట్టేయాలా? ఇక్కడ కామా మిస్ అయింది. అది ఎగ్జిక్యూట్ అయింది. అది కూడా ఇంటీజర్లో పెట్టాను. వేరియబుల్ ఏదైనా ఏంటంటే నార్మల్గా మనం చేయాల్సిందే క్వెరీ ఇది రాసుకునేసాం కదా. క్వెరీ ఇక్కడ ఉంచాలా? తీసేయాలి? ఉండాలి. అది కంపల్సరీ ఇది ఉండాలి. ఈ వేరియబుల్ ఉంది కదా, ఇది ఈ నేమ్ కాకుండా దీన్ని డిక్లేర్ చేయాలి కదా మనము. ఇది డిక్లేర్ చేయకూడదు. ఇక్కడ అక్కడ సేమ్ ఏదో ఒక అడిషనల్ ఇంకోటి తీసుకొని దానికి ఇచ్చుకోవాలి వాల్యూ. అంటే ఇప్పుడు డిపిటి నెంబర్ కదా, ఈ డిక్లరేషన్ ఇక్కడ చేయాలి. ఓకే. ఎగ్జిక్యూషన్ టైంలో దీంది ఓకేనా? ఇక్కడ ఉంది కదా, దాన్ని ఇక్కడ చేయాలి. అదరే డిపిటి నెంబర్ ఇంటీజర్ అని ఇది ఎన్ వేర్ కేర్లో పెట్టుకోవాలి. ఇది వేర్ కేర్, ఎన్ వేర్ కేర్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఇది అలాంటి వాడు ఇన్పుట్గా పాస్ చేస్తాడు కదా. దీనికోసం ఇది కాకుండా అడిషనల్గా ఒక వేరియబుల్ మనమే అది డిక్లేర్ చేసుకోవాలి. డిపిటి నెంబర్ 1 డిపార్ట్మెంట్ నెంబర్ 1 అని. అప్పుడు ఎగ్జిక్యూషన్ టైంలో ఎగ్జిక్యూట్ ఎగ్జిక్యూట్ ఎస్క్యూఎల్ దేని ఎగ్జిక్యూట్ చేస్తున్నాము? ఈ వేరియబుల్ క్వెరీ కదా, రిజల్ట్ కామా పెట్టి ఇక్కడ పాస్ చేయాలి దాన్ని. ఇక్కడ ఏమన్నాం చెప్పు? డిపార్ట్మెంట్ నెంబర్ ఇది వాల్యూ ఇక్కడ పాస్ చేస్తున్నాము. అదే డిపార్ట్మెంట్ నెంబర్కి దేని సెట్ చేసాము? నెంబర్ 1 అన్నాం. డిపార్ట్మెంట్ నెంబర్ 1 ఎంత? ఇక్కడ 20 కదా. అదే డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ 20 అంటే మనం అంటే పారామీటర్ ఒక వాల్యూని ఇందులోకి పాస్ చేయాలి మనం దీంట్లోకి. ఓకేనా? అప్పుడు ఇట్లా రాసుకోవాల్సి వస్తుంది. వాడు 2 కాలం నేమ్స్ పాస్ చేసి దాంతోపాటు ఏదన్నా ఒక డేటా పాస్ చేసినప్పుడు SQL రాయాల్సి వస్తుంది. అప్పుడు రాసినప్పుడు ఏమవుతుంది మనకి? ఇక్కడ ఏం చేయాలి మనం ఇది రాసుకునేసాం. ఇదివరకు మీకు అర్థమైంది కదా. ఇదే వేరియబుల్ కాకుండా ఇదే నేమ్తో ప్లస్ 1 2 అని పెట్టి డిక్లేర్ చేసుకొని సెట్ చేసేయండి. అర్థమైందా? ఇప్పుడు ఒకవేళ నేను ఇక్కడ సేమ్ వేరియబుల్ ఇక్కడ ఇచ్చినాను అనుకో, చూద్దాం ఏం జరుగుతుంది. ఇక్కడ 0 వచ్చింది. ఏ వేరియబుల్ అయినా అవసరం లేదు, ఏదైనా ఇచ్చుకోవచ్చు మన ఇష్టం.
ఇదేం చేసినాం మనము డిక్లేర్ చేసుకున్నాం కదా, కన్ఫ్యూజ్ ఏమి అవ్వద్దండి, సింపుల్ అయితే. ఫస్ట్ ఇక్కడ ఏం చేసినాము, దాన్ని డిక్లేర్ చేసుకున్నాం, సెట్ చేసుకున్నాం. ఇదివరకు మీకు పక్కా కదా, ఇదివరకు ఇప్పుడు ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఏంది, ఎగ్జిక్యూటివ్ చేయాలి. ఇప్పుడు దీనికి వాల్యూ పాస్ చేయాలి. వాల్యూ పాస్ చేయాలంటే ఎగ్జిక్యూషన్లో కూడా దీన్ని డిక్లేర్ చేసుకోవాలి. మళ్ళీ ఎన్వేర్ కేర్ ఫార్మాట్లో దీన్ని ఎన్ అని పెట్టేసి సింగిల్ కోట్లో డిపార్ట్మెంట్ నెంబర్ ఇంటీజర్ డిక్లేర్ చేసుకున్నాం కదా, ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ వచ్చే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇది, ఆ వాల్యూ ఈక్వల్ టు అది. దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి నీట్గా. రియల్ టైంలో మనం మోస్ట్లీ ఇది రాస్తాం, ఏది ఇవి రాస్తాం, మీకు ఇబ్బంది ఏం లేదు, ఇది రాసేస్తాం, సింపుల్గా రాసి పడేస్తాం. ఇది ఇంటర్వ్యూ పర్పస్ అడుగుతారు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సింటాక్స్ మీరే. డిఫరెన్స్ అడుగుతారు SP_, దీనికి డిఫరెన్స్ ఏంటంటే SP_ ఎగ్జిక్యూట్ SQLలో వాడు కాలం నేమ్స్తో పాటు అదే కాలమ్స్తో ఏదైనా ఒక వాల్యూ పాస్ చేశాడు అనుకో, అప్పుడు ఆ వాల్యూని మనం దీనికి ఇవ్వాలి కదా క్వెరీ లోపలికి, అప్పుడు SP_, SQL రాయొచ్చు అని చెప్తాం, మనకి యూజ్ చేయాల్సి వస్తుంది అని. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ డౌట్ ఉందా ఏమన్నా? ఇది రాకేష్ ఇది ఎట్లా మీ ఫామ్ అయితే ఎన్వేర్ కేర్ ఎట్లా అయిపోతుందంటే ఎన్ పెట్టేసి ఎన్ ఇదంతా సింగిల్ కోట్లో పెడితే అది వేర్కేర్ అయిపోతుంది కదా. అలా ఇక్కడ చూడు, ఈ ఖచ్చితంగా SP_ ఎగ్జిక్యూట్ SQL రాసేటప్పుడు ఇదేనే ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, దీన్నే కదా, ఈ రిజల్ట్ క్వెరీనే కదా. ఈ రిజల్ట్ వేరియబుల్ ఖచ్చితంగా షుడ్ బి ఎన్వేర్ కేర్. ఓకే, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎన్ పెట్టలేదు అనుకో, ఎర్రర్ వస్తుంది. ప్రొసీజర్ ఎక్స్పెక్ట్ పారామీటర్ స్టేట్మెంట్ ఎన్వేర్ కేర్ ఎన్కేఆర్ ఏదైనా ఉండాలి, ఎన్లోనే ఉండాలి, అప్పుడే వర్క్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇంకోటి చేద్దాం, మనకు అలవాటు అవుతుంది. ఇంకోసారి రాద్దాం ఎగ్జాంపుల్, మనకు అర్థమవుతుంది నీట్గా. కన్ఫ్యూజన్ స్టార్ ఫ్రమ్ EMP. ఇప్పుడు ఇది కదా, ఇప్పుడు వాడు ఒకే కాలం పాస్ చేస్తాడు, ఏది ఈ నేమ్ ఒకటి, ఏదో ఒక కాలం పాస్ చేస్తాడు. దాంతోపాటు ఈ టేబుల్లో ఉన్న శాలరీ కాలము ఒకటి పాస్ చేస్తాడు, శాలరీ వాల్యూ పాస్ చేస్తాడు. ఆ శాలరీ కన్నా గ్రేటర్ దాన్ ఉన్న రికార్డ్సే కావాలి. ఓకేనా? ఇప్పుడు కాలం వాడు ఎన్ని పాస్ చేస్తాడు? ఒకటే కదా. నార్మల్గా అయితే ఇప్పుడు శాలరీ వాడు పాస్ చేస్తాడు, అది గ్రేటర్ దాన్ ఉన్న రికార్డ్సే కావాలన్నాడు కదా. క్వెరీ నార్మల్గా ఎలా రాస్తాము? సెలెక్ట్ కాలం 1 పాస్ చేస్తాడు ఫ్రమ్ EMP నార్మల్గా వేర్ శాలరీ గ్రేటర్ దాన్ శాలరీ. పర్ఫెక్టా? ఇది క్లియర్ కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం మనము? కాలం 1 కదా డిక్లేర్ చేయాలి కదా మనం. సో డిక్లేర్ కాలం 1 వేకరా 100 తీసుకునేస్తాం కదా, వేకరా 100. అలానే శాలరీ ఇంటీజర్ తీసుకునేస్తాం. సెట్ కాలం 1 ఫర్ ఎగ్జాంపుల్ ఈ నేమ్ అన్నాడు, సెట్ శాలరీ ఫర్ ఎగ్జాంపుల్ 800 అనుకుందాం, వాడు ఇచ్చినాడు లేదు క్వెరీ, అంతే కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాము? వాడు కాలంతో పాటు వాల్యూ ఇచ్చినాడు, సో ఇది SP_ ఎగ్జిక్యూట్ SQL రాయాలి. ఇలాంటప్పుడు ఏం చేస్తాము? ఈ పారామీటర్ తప్ప రిమైనింగ్ అన్ని హార్డ్ కోడ్ చేసుకుంటాం, అంతే కదా. ఇక్కడ నుంచి ఇక్కడ స్పేస్ పెట్టేద్దాం, ఇక్కడే పెట్టేద్దాం, ప్లస్ ఇది క్వెరీ ఫామ్ చేయాలి కదా, ప్లస్ స్పేస్ ఇచ్చేస్తాం, వేరే ఇదంతా పెట్టేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం మనము? సెలెక్ట్ రాస్తాం, రన్ చేద్దాం, ఒకసారి టెస్ట్ చేద్దాం క్వెరీ కరెక్ట్గా వర్క్ అయిందా లేదా. సింటాక్స్ ఏదైనా ఎర్రర్స్ వస్తే మనం చెక్ చేసుకోవాలి, కరెక్ట్గానే ఉంది, స్పేసెస్ అన్నీ నీట్గా ఉంది కదా. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఒక వేరియబుల్కి అసైన్ చేసుకోవాలి కదా. సెట్ రిజల్ట్ ఒక క్వెరీ ఫామ్ చేసి దాన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేసుకుంటాం. ఆ వేరియబుల్ ఇక్కడ డిక్లేర్ చేయాలి కదా. ఇప్పుడు SP_ ఎగ్జిక్యూట్ అయితే ఈ వేరియబుల్కి ఏం డిక్లేర్ చేయాలి? ఎన్వేర్ కేర్ పెట్టాలి, అంతే కదా. ఎన్ కదా 10 సారీ 1000 అండి, ఎన్వేర్ కేర్ 1000. అర్థమైందా? ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి కదా, ఈ వేరియబుల్ని ఎగ్జిక్యూట్ ఎగ్జిక్యూట్ SQL రిజల్ట్, ఈ వేరియబుల్ ఎగ్జిక్యూట్ చేస్తాం, కామా ఎన్వేర్ కేర్ ఉంటుందని చెప్పినా కదా. ఎన్వేర్ కేర్ ఉంటుంది కదా, వేర్ కేర్ ఇదే కదా. లోపల ఏముంటుంది? ఇందులో ఉన్నది డిక్లేర్ చేయాలి మళ్ళీ ఇక్కడ.
శాలరీ ఇంటిజర్ డిక్లేర్ చేసాం. ఓకే. ఆ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు ఆ వేరియబుల్. అంటే అప్పుడు ఏంటంటే మీనింగ్ ఇందులో ఉన్న వాల్యూ ఈ హార్డ్ కోడెడ్లోకి కూడా పాస్ అవుతుంది. ఓకే. ఇది హార్డ్ కోడెడ్ కదా, ఆటోమేటిక్ అట్లే వచ్చేస్తుంది. కానీ దాంట్లో కూడా మనం పారామీటర్ని హార్డ్ కోడెడ్ చేసిండే దాంట్లో వాల్యూలోకి వాల్యూ పాస్ చేస్తున్నాం మనం, హార్డ్ కోడ్ చేసిండే థింగ్ వాటికి. అంతే. ఇప్పుడు అర్థమైందా? మామూలుగా అయితే ఇక్కడ మనం హార్డ్ కోడ్ వాల్యూ ఇస్తాం కదా, ఇక్కడ 10 అని ఇస్తాం. 10 ఇస్తాం. ఇప్పుడు ఇక్కడ వేరే అని పెట్టాం కదా, ఇది హార్డ్ కోడెడే కదా, అది మారుతుంది ఎప్పటికన్నా సింగిల్ కోట్లో పెట్టేస్తే మారదు కదా. సో సింగిల్ కోట్లో ఉన్నదానికి కూడా మనం వాల్యూ ఇస్తాం ఇక్కడ ఈ విధంగా పారామీటర్. ఓకే. ఇక్కడ కామా పెట్టలేదు చేసింది వచ్చిందా 8,000 అంటే 11 రికార్డ్స్ వచ్చినాయి. అంటే 3 రికార్డ్స్ రిజల్ట్ శాలరీ ఉన్నట్లున్నాయి. డౌట్ ఉందా ఏమన్నా? ఇది క్లియరే కదా? ఇప్పుడు దీనికి చెప్పండి చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. ఇప్పుడు వాడు డిపార్ట్మెంట్ నెంబర్ పాస్, ఇప్పుడు వాడు ఏంటంటే 2 కాలమ్స్ పాస్ చేస్తాడు. ఈఎంపి నెంబరు ఈ నేమ్, ఇది 2 కాలమ్స్ పాస్ చేస్తాడు. వాడు కాలం నేమ్స్ 2 పాస్ చేస్తాడు. అలాగే 2 వాల్యూస్ పాస్ చేస్తాడు. డిపిట్ నెంబర్ ఒకటి పాస్ చేస్తాడు. ఓకేనా? జాబ్ పాస్ చేస్తాడు. జాబ్ డిపిట్ నెంబరు జాబ్ 20 క్లర్క్ ఫర్ ఎగ్జాంపుల్. ఈ 2 ఏంటివి? కాలమ్స్. అంటే ఈ 2 కాదు, ఏదైనా పాస్ చేయొచ్చు. వాడు 2 కాలమ్స్ పాస్ చేస్తాడు. కాలం నేమ్స్ వాడు 2 పాస్ చేస్తాడు. ఏదైనా 2 కాలమ్స్ యొక్క వాల్యూస్ వాడే పాస్ చేస్తాడు. ఓకేనా? ఇది వాల్యూస్. కానీ వాడు చెప్తాడు ఏం వాల్యూస్ పాస్, ఎందుకంటే మనం ఫిల్టర్ చేయాలి కదా. వాడు చెప్తాడు నేను డిపార్ట్మెంట్ నెంబర్ వాల్యూ పాస్ చేస్తాను, జాబ్ వాల్యూ పాస్ చేస్తాను అని చెప్పినాడు. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎట్లా చేద్దామో చూద్దాం. ఓకేనా? సేమ్ 2 కాలమ్స్ పాస్ చేస్తారు కదా. సెలెక్ట్ కాలం 1 కాలం 2 ఫ్రమ్ ఎంపీ వేర్ డిఈపిటి నెంబర్ ఈజ్ ఈక్వల్ టు @డిఈపిటి నెంబర్ అండ్ జాబ్ ఈజ్ ఈక్వల్ టు @జాబ్. క్లియర్ అయిపోయింది. ఇది ఒక నిమిషం. సెలెక్ట్ కదా. ఇక్కడ ఏం చేయాలి? పారామీటర్ లాగా ఇది @ ఇవి డిక్లేర్ చేద్దాం పైన. డిక్లేర్ @1000 కాలం 2. ఇది రియల్ టైంలో రాయం మనం. ఎగ్జిక్యూట్ రాయేస్తాం మనం, సింపుల్గా ఉంటుంది. ఇంటర్వ్యూ పర్పస్ కంపల్సరీ అడుగుతారు. ఇవి నీట్గా రాస్తే వాడు నీట్గా తీసుకుంటాడు, ఇబ్బంది లేదు. రిపీట్ నెంబర్ ఇంటీజర్ జాబ్ ఇక్కడ 1000 అన్న ఏదో ఇవన్నీ ఫామ్ చేయాలి, సెట్ చేయాలి కదా. సారీ కాలం 1 సపోజ్ ఇదేమన్నా సెట్ కాలం 2 ఈజ్ ఈక్వల్ టు ఈఎంపీ నెంబర్ అన్న. ఏదో ఒకటి కాలం నేమ్ ఇస్తే అది వర్కర్ కాదు కదా. కాలం నేమ్ ఈఎంపీ నెంబర్, కాలం నేమ్ కదా, కాలం నేమే వాడు ఈఎంపీ నెంబర్. ఓకేనా? నెక్స్ట్ డిపిటి నెంబర్ 20 ఇచ్చినాడు అనుకున్నాం. సెట్ జాబ్ ఈజ్ ఈక్వల్ టు క్లర్క్. వాడు చెప్పినట్లే 2 కాలం నేమ్స్ పాస్ చేసినాడు, 2 వాల్యూస్ పాస్ చేసినాడు. ఇదే కదా మన క్వైరీ. దీనంతా ఇంకా ఆ ఒక్క కాలం నేమ్స్ తప్ప స్పేస్ వచ్చేస్తుంది. ప్లస్ ఇది వస్తుంది కదా, ప్లస్ ఇది ప్లస్ ఇదే కదా, ప్లస్ ఇదే కదా, ప్లస్ ఇది ఇక్కడ నుంచి ఇంకా లాస్ట్ ఇంకా నేను క్వైరీకి అసైన్ చేసేస్తాను కదా. ఇది SP_SQL ఎగ్జిక్యూటివ్ కాబట్టి 1000 పెట్టేస్తాను. సెలెక్ట్ కొన్నిసార్లు మనం 50 ఇచ్చేస్తాము, క్వైరీ పూర్తిగా రాదు మనకి. అప్పుడు మనకు అర్థం అవ్వాలా తగ్గేట్ అయిపోతుంది అంటే మన క్వైరీ అక్కడ లెంత్ సైజ్ తక్కువ ఇచ్చేసామని మేము. ఓకే పర్వాలే. రిజల్ట్ కదా, రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇంతే కదా. ఇక్కడ సెలెక్ట్ పెట్టాలి. సెలెక్ట్
మీ క్వైరీ అంతా ఇందులో ఉంది కదా, ఒకసారి చూద్దాం క్వైరీ ఎట్లా ఫామ్ అయింది అని. సెలెక్ట్ అదరే రిజల్ట్. అండ్ జాబ్ అంతే కరెక్ట్. చూడు ఈ నేమ్ కమ్మా ఎంపీ నెంబర్ సెలెక్ట్ ఫ్రమ్ ఎంపీ కరెక్ట్గా ఉంది, ఇబ్బంది ఏం లే. ఇంకా ఎగ్జిక్యూట్ చేసేద్దాం. ఎగ్జిక్యూట్ ఎస్పీ అండర్ స్కోర్ ఎగ్జిక్యూట్ ఎస్క్యూఎల్ ఆ వేరియబుల్ రిజల్ట్ కామా ఎన్ వేర్ కదా, ఎన్ వేర్ క్యార్ ఇక్కడే కదా. ఇప్పుడు చెప్పండి ఫస్ట్ ఏది డిపార్ట్మెంట్ నెంబర్ కదా, @dpt నెంబర్ ఇంటీజర్. ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది కదా మళ్ళా, ఇంకోటి ఇట్లా జాబ్ ఉంది కదా, అడ్రస్ జాబ్ ఉంది అక్కడే రాయాలా, అడ్రస్ జాబ్ రెండు ఇచ్చారు కదా, రెండు రాసుకోవాలా. చూద్దాం. కామా అడ్రస్ జాబ్ జాబ్ కదా, వేరే కదా 100 అని చెప్పేద్దాం. ఓకేనా. కామా ఇంకేముంది @dpt నెంబర్ ఈజ్ ఈక్వల్ టు @dpt నెంబర్ జాబ్ ఈజ్ ఈక్వల్ టు జాబ్ పారామీటర్ ఇవి అంటే ఒకే దాంట్లోనే ఎన్ని ఉంటే అన్ని కామా పెట్టి డిక్లేర్ చేస్తాం మనం. ఇక్కడ మల్టిపుల్ అయితే సింగిల్ అయితే సింగిల్గా చేస్తాం. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఎస్పీ అండర్ స్కోర్ ఎగ్జిక్యూట్ అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, ఈ హార్డ్ కోడెడ్లో ఉన్న పారామీటర్ వాల్యూ కూడా మనం వాల్యూ పాస్ చేయొచ్చు. మీరు చెప్పచ్చు వాడు ఎక్స్పీరియన్స్ డిఫరెన్స్ ఏందని అడిగినప్పుడు వాడు టేబుల్ నేమ్స్ పాస్ చేస్తాడు ఇన్పుట్గా, దాంతోపాటు ఏదో ఒక కాలం యొక్క డేటా పాస్ చేస్తాడు. 2 టేబుల్ నేమ్స్, 2 డేటాబేస్ ఆబ్జెక్ట్ నేమ్స్ ప్లస్ డేటా. ఓకేనా. ఎనీ డేటాబేస్ ఆబ్జెక్ట్ నేమ్ ప్లస్ డేటా పాస్ చేసినప్పుడు. ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ అండర్ స్కోర్ ఎగ్జిక్యూట్ ఎస్క్యూఎల్ అని చెప్పచ్చు. ఓకేనా. ఇది వాడు పాస్ చేసినప్పుడు అంతే కదా, దే విల్ పాస్ ఎనీ డేటాబేస్ ఆబ్జెక్ట్ నేమ్ ప్లస్ డేటా. ఓకేనా. యాజ్ ఏ పారామీటర్స్ అంతే కదా. ఇప్పుడు ప్రొసీజర్లో పెట్టాలంటే దీన్నే ఒక ప్రొసీజర్ సింపులే కదా. ఇవన్నీ లాస్ట్ ఇవన్నీ ఉంది చూసినావా, ఈ మొత్తం ఈ రిజల్ట్ తప్ప, రిజల్ట్ పారామీటర్ కాదు కదా, ఈ రిమైనింగ్ అన్ని ప్రొసీజర్లో పెట్టేస్తాం. అర్థమైందా చెప్పింది? అర్థం కాలే. రిజల్ట్ అనే మళ్ళీ మనం ఒక డిక్లేర్ చేసుకుంటాము. రిజల్ట్ ఒక ప్రొసీజర్ క్రియేట్ చేసుకొని క్రియేట్ ప్రొసీజర్ పిఆర్ అండర్ స్కోర్ ఏదో ఎస్పీ అండర్ స్కోర్ ఎగ్జిక్యూట్ ఎస్క్యూఎల్ అందాం, ఏదో సంథింగ్ ఎగ్జిక్యూట్ ఎస్క్యూఎల్ 1 అండర్ స్కోర్ టెస్ట్ అందాం ప్రొసీజర్ నేమ్. ఇప్పుడు ఇవన్నీ డిక్లేర్ చేయాలి కదా. ఎక్కడ నుంచి ఈ కాలం 1 కాలం 2 డిక్లేర్ చేయాలి, డిపార్ట్మెంట్ నెంబరు జాబ్ ఇది వరకు క్రియేట్ చేయాలి అంతే కదా. పారామీటర్సే కదా ఇవన్నీ, వాడు ఇన్పుట్గా పాస్ చేసేటివి ఇన్పుట్ పారామీటర్సే కదా ప్రొసీజర్స్. యాజ్ యూ బిగిన్ ఎండ్ ఇది ఉంది కదా, ఇది లోపల డిక్లేర్ చేయాలి ఎందుకంటే అది పారామీటర్ కాదు. అంతేనా. ఈ పార్ట్ ఇది ఉంది కదా, వాల్యూస్ అనేది లాస్ట్లో మన ఎగ్జిక్యూట్ దగ్గర వాల్యూస్ అంతే అన్నీ పేస్ట్ చేసాం. అనేది డబ్బాలో పెట్టుకుని వేసాం ప్రొసీజర్. ఆ సెట్ చేసిందా ఆ వాల్యూస్ ఇక్కడ పాస్ చేసుకోవాలి. క్రియేట్ అయింది కదా ప్రొసీజర్ మనకి. ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ ఇప్పుడు వాల్యూస్ ఇవ్వాలి కదా, మొత్తం ఇవే కదా వాల్యూస్. ఇవన్నీ ఇక్కడ పాస్ చేస్తాం, కామా కామా పెట్టి పాస్ చేస్తాం కదా. కాలం 1 కామా మిస్ అయింది అంతే కదా. కామా
అంతేనా? ఇంకొకటి ఇక్కడ ఒకటి మిస్ అయింది, ఇక్కడ కట్ అయింది, కాలం 1 మిస్ అయింది, ఇక్కడ కాలం 2 ఇది రాయలేదు. ఓ సారీ ఓకే కాలం 1 ఈ నేమ్ కదా. కాలం 1 ఎర్రర్ వచ్చిండు మనకు. ఆ. ఏమని వచ్చింది? ఇన్పుట్ పారామీటర్స్లో ఎన్ని పారామీటర్ డిక్లేర్ చేసుకుంటే అన్ని పాస్ చేయాలి కంపల్సరీ ప్రొసీజర్లో. రియల్ టైంలో మనం రాసేటివన్నీ ప్రొసీజర్లే. ప్రొసీజర్ చాలా యూజ్ అవుతుంది ఎక్కడైనా. రియల్ టైంలో ప్రొసీజర్స్ రాసేది. Procedure. మనం రాస్తే ప్రొసీజరే. కోడ్ మనం రాయేస్తాము, దాన్ని ఎత్తుకుని పోయి డబ్బాలో డబ్బాలో పెట్టి ఇంకేం లేదు. పెట్టాలి. ప్రొసీజర్ వచ్చింది. ఓకే అది ఏ ప్రొసీజర్ అనేది ఇంకా మనకి ఇచ్చే రిక్వైర్మెంట్ బట్టి అది ఆప్షన్ రాయాలన్నా, Option. ఇన్పుట్ రాయాలన్నా, నార్మల్ రాయాలన్నా. బట్ పారామీటర్ ఏం పాస్ చేయకుండా ఓ టేబుల్ నుంచి ఇంకో టేబుల్ మూవ్ చేయి అన్నప్పుడు ఇట్లా నార్మల్ రాయేస్తాం. Normal. ప్రొసీజర్స్ ఏమి ఉండదు. అప్పుడు రెండు ఇస్తే ఇన్పుట్ రాస్తాం. ఇన్పుట్గా నేను ఇది పాస్ చేస్తానంటే ఇన్పుట్ రాస్తాను. నేను ఇది పాస్ చేస్తాను మూడిట్లో ఏదైనా పాస్ చేయొచ్చు. 3 పాస్ చేయొచ్చు, 2 పాస్ చేయొచ్చు, ఏది పాస్ చేయొచ్చు అన్నప్పుడు ఆప్షన్ రాయేస్తాం అలా. ఓకేనా? వచ్చేసింది చూడండి. ఇక్కడ సపోజ్ 20 ఇక్కడ మార్చిద్దాం. స్మిత్ ఇప్పుడు సేల్స్ మ్యాన్ ఇద్దాం. సేల్స్ మ్యాన్. ఇప్పుడు ఏం లేదు రికార్డ్స్. డిపార్ట్మెంట్ నెంబర్ 10 చూద్దాం. 10లో అన్న సేల్స్ మ్యాన్ ఉన్నాడేమో. లేదు. స్మిత్ పెట్టేది. స్మిత్. జాబ్లో స్మిత్ ఉండదు. ఈయనేం కదా స్మిత్. జాబ్ క్లర్క్ ఉంటాడు. క్లర్క్ వచ్చింది మిల్లర్. మిల్లర్. ఇంకా సెలెక్ట్ చేసుకున్న కాలమ్స్. వాడు పాస్ చేసింది ఈయనేమో. ఇంకేం చేంజెస్ ఇప్పుడు వాడు ఇక్కడ కాలం శాలరీ పాస్ చేయని, ఇక్కడ ఈయనేం పాస్ చేయని. ఓకేనా? మన రికార్డ్ వస్తుంది. ఓకే కాలమ్స్ కదా. ఏం పాస్ అంటే ఇప్పుడు మనం డైనమిక్గా ఇచ్చేసాం. నువ్వు ఏదైనా పాస్ చేసి కాలం నేమ్సే పాస్ చేస్తాను అనమాట చూడు. ఇట్లాంటప్పుడు డైనమిక్ ఎస్కేల్ రాయాలి. ఓకే క్లియరా? నీట్ కూర్చుంటే అయిపోతుంది. పెద్ద సమస్య ఏం కాదు, కష్టమేం కాదు. ఓకేనా? ఫస్ట్లో నేను కన్ఫ్యూజ్ అయినాను. ఇది క్వశ్చన్ అడుగుతున్నారు ఇంటర్వ్యూలో అడుగుతాను. అంటే మీరే ఎస్పీ అండర్స్కోర్ ఎగ్జిక్యూట్ ఎస్క్యూఎల్కి ఎస్పీ ఎగ్జిక్యూట్ ఎస్క్యూఎల్కి డిఫరెన్స్ ఏంది అని అడుగుతాను వాళ్ళు. అప్పుడు చెప్పాలి. డేటాబేస్ ఆబ్జెక్ట్ నేమ్స్తో పాటు ఒక పర్టికులర్ డేటా ఒక పర్టికులర్ వాల్యూ కూడా వాడు పాస్ చేస్తే ఆ టేబుల్లోని వాల్యూ ఎస్పీ అండర్స్కోర్ ఎగ్జిక్యూట్ ఎస్క్యూఎల్ అని చెప్పి, బట్ షాల్ దట్ అవుట్పుట్ వేరియబుల్ షుడ్ బి అన్వేరికేర్ అని చెప్పాలి. ఆ విషయం చెప్పాలి. మీ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే రాయి అన్నాడు అనుకో, నువ్వే సింపుల్గా ఒక టేబుల్ నువ్వే తీసుకొని చిన్నగా డిపార్ట్మెంట్ నెంబర్ ఇది ఇదే ఎగ్జాంపులే తీసుకోవచ్చు. రాయేస్తే చాలు వాడికి నీట్గా. ఇది రాయేస్తే చాలు వాడికి అర్థమైపోతుంది నీట్గా. అర్థమైందా? ఇంతే డైనమిక్ ఎస్క్యూఎల్ అంటే. ఎప్పుడు రాస్తాము అంటే కన్ఫ్యూజన్ ఏం లేదు. వాడు టేబుల్ నేమ్సే కాలం నేమ్స్ నేను ప్రాక్టీస్ చేసాను, చూసినాం కదా జాయిన్లో కూడా. అప్డేట్ కూడా అంతే. ఇప్పుడు అప్డేటే తీసుకో. ఇప్పుడు అప్డేట్ తీసుకో. నేను సింపుల్గా చెప్తా చూడు. ఇప్పుడు ఈఎంపీ టేబుల్ ఉంది. ఏది? ఈఎంపీ టేబుల్. ఇప్పుడు మన వర్షనాలు ఏం చెప్పినాడంటే మనకి, నేను ఈఎంపీ టేబుల్లోనే ఒక కాలం పాస్ చేస్తాను. ఈఎంపీ టేబుల్లో ఒక కాలం పాస్ చేస్తాను. ఓకేనా? ఒక కాలం పాస్ చేస్తాను. దాంతోపాటు ఒక వాల్యూ పాస్ చేస్తాను. ఏం వాల్యూ అంటే ఈ నేమ్ పాస్ చేస్తాను. ఏది? ఒక కాలం నేమ్ పాస్ చేస్తాను. ఏది? ఈ నేమ్ అని. శాలరీ వాల్యూ పాస్ చేస్తాను. ఎంత వాల్యూ అనేది లేకపోతే అట్లా కాదు. నేను డిపార్ట్మెంట్ నెంబర్ వాల్యూ పాస్ చేస్తాను. డిపార్ట్మెంట్ నెంబర్ వాల్యూ పాస్ చేస్తాను. కాలం నేమ్ పాస్ చేస్తాను. నేనే పాస్ చేస్తాను. ఈ డిపార్ట్మెంట్ నెంబర్ వాల్యూ దగ్గర ఈ నేమ్ ఉంది కదా, ఈ నేమ్ని అప్డేట్ చేయాలి. తేజు అని. ఏమని? ఏమని? తేజు అని వాడే అప్డేట్ చేయమంటా. ఇది హార్డ్ కోడ్ చేయాలి మనం. ఏ కాలంని అప్డేట్ చేయాలనేది ఈయనే. ఎంత ఎక్కడ వాల్యూ ఎక్కడ అనేది డిపార్ట్మెంట్ నెంబర్. అర్థమైందా? సింపుల్గా ఈఎంపీ డీటెయిల్స్ టేబుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. ఇది వద్దులే, ఈఎంపీనే తీసుకుందాం. ఏది? ఈఎంపీ టేబుల్ తీసుకుందాం. దానికంటే ముందు బ్యాకప్ పెడతాం. సెలెక్ట్ స్టార్ ఇంటూ ఈఎంపీ అండర్స్కోర్ డికేపీ ఫ్రమ్ న్యూ టేబుల్. బ్యాకప్ అయిపోయింది కదా, ఇది యూజ్ చేసుకుందాం. ఈ టేబుల్ ఇది బ్యాకప్ టేబుల్. ఈఎంపీ బ్యాకప్ టేబుల్లో వాడు ఒక కాలం పాస్ చేస్తాడు. అప్డేట్ చేయాల్సిన కాలం నేమ్ వాడు పాస్ చేస్తాడు. ఆ కాలం దగ్గర ఈ వాల్యూ అప్డేట్ అవ్వాలి. ఈ వాల్యూ కాదు, ఏది? తేజు అనేది. ఎక్కడ అనేది ఇది. ఇప్పుడు నార్మల్గా మనం ఇవన్నీ ఎందుకు క్వైరీ రాద్దాం. మామూలుగా అప్డేట్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది?
అప్డేట్ ఆ టేబుల్ నేమ్ ఏంది వాడు చెప్పాడు EMP అండర్స్కోర్ BKP అని. సెట్ నేమ్ కదా, కాలం ఆ నేమ్ ఏ కాలం దగ్గర వాడు పాస్ చేస్తాడు. అట్లే కాలం 1 ఈజ్ ఈక్వల్ టు తేజు అని అప్డేట్ చేయమని వాడే హార్డ్ కోడ్ చేయమని అది అంతే కదా. వేర్ DEPT నెంబర్ ఈజ్ ఈక్వల్ టు DEPT నెంబర్ వాడు పాస్ చేస్తా అన్నాడు అంతేనా. ఇప్పుడు డిక్లేర్ చేయాల్సిన కాలమ్స్ ఏవి మనము కాలం 1 DEPT నెంబరు ఇంటీజర్ అంతే కదా. అంతే కదా, ఇవే కదా వాడు పాస్ చేసేది. తేజు అని అప్డేట్ ఇవ్వమని వాడే చెప్పేసాడు. ఇంకేముంది సెట్ కాలం 1 ఈ నేమ్ అని పాస్ చేస్తాడు. DEPT నెంబర్ ఈజ్ ఈక్వల్ 10 అన్నా. ఇప్పుడు ఇదే కదా స్టేట్మెంట్. సో మనం ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఎక్కడ వరకు, అక్కడ వరకు కాలం 1 ఈ సెట్ వరకు ఇది కాలం నేమ్ వాడు పాస్ చేస్తాడు కదా. ఏ కాలం ఇక్కడ అప్డేట్ చేయాలి, ఇది హార్డ్ కోడ్ వాడే చెప్పినాడు ఇచ్చేయమని అంతే కదా. మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, ప్లస్ ఇక్కడ కూడా ప్లస్, మళ్ళీ ఇది పెట్టినాం మళ్ళీ ప్లస్, ఇది హార్డ్ కోడ్ అయితే ఇది ఎట్లా ప్లస్, మళ్ళీ ఇక్కడ వేర్, ఇదంతా మామూలే కదా. అర్థమైందా. ఇప్పుడు నేను చూద్దాం స్టేట్మెంట్ కరెక్ట్గా వచ్చిందా లేదా, అప్డేట్ స్టేట్మెంట్ ఫామ్ అయిందా లేదా. అర్థమైందా అసలు. ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించండి, తేజు అనేది మొత్తం తేజు అని పడింది. ఇప్పుడు రన్ కాదు కదా ఇది, మామూలుగా ఎట్లా రావాలి, అట్లా రావాలి, మన రావాలి కదా అంతే కదా. ఎక్కడ తీసింది ఎప్పుడు కానీ SQLలో 2 డబుల్ కోట్స్ పెడితే ఒక సింగిల్ కోట్, 2 డబుల్ కోట్ పెడితే సింగిల్ కోట్ అవుతుంది. ఇప్పుడు రన్ చేయి దీన్ని, ఒక నిమిషం వచ్చింది. ఒక డబుల్ కోట్ అంటే ఇట్లా కాదు, ఇది అనమాట. 2 డబుల్ కోట్ ఈజ్ నథింగ్ బట్ వచ్చింది. ఒక నిమిషం, ఒక పని చేద్దాం, ఇట్లాగే ఉన్నింది. దీని ముందు మళ్ళీ ఏం రాయాలి, ఇట్లా కంకాటినేట్ చేద్దాం, ఒక స్పేస్ ఒక ఓకేనా. డబుల్ కోట్ సింగిల్ కోట్స్ రాస్తారు. రాద్దాము సార్, రన్ చేద్దాము. ఇట్లా వచ్చింది, కానీ ఈ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తే అది రన్ కాదు. అది మనకి అది అనేది అది తేజు అనేది సింగిల్ కోట్లో పెట్టాలి. అప్డేట్ చేస్తున్నాం, దేని అప్డేట్ చేసే అనేది ఇది దేని అప్డేట్ చేస్తాను. ఈ వాల్యూ అనేది మనము పేరు రావాలి, సింగిల్ కోట్స్లో పెడతాం కదా, పెట్టాలి కదా సింగిల్ కోట్స్లో పెడతాం అంతే కదా. లేకపోతే దీన్ని ఒక వేరియబుల్ వేసుకొని దాన్ని ఇక్కడ వేసుకునేద్దాం. ఇది వాడు పాస్ చేయడు, మనం అడిషనల్గా అప్డేట్ తేజు అని అప్డేట్ చేసేయండి అన్నాడు కాబట్టి మనం పాస్ చేయట్లేదు కదా. కాలం మనమే డిక్లేర్ చేసుకునేసి ఏమని @update ఏదో సమ్ వాల్యూ అని చెప్పేసి దాన్ని సెట్ చేసుకునేది, అది ఇక్కడ అసైన్ చేసుకునేద్దాం. సెట్ అప్పుడు అది హార్డ్ కోడ్ అయిపోతుంది కదా, అట్లా రాదు కదా. దీన్ని ఏం చేద్దామంటే ప్లస్ స్పేస్ ఇస్తే స్పేస్ తీసుకొని స్పేస్ ప్లస్ పెట్టేసాము. ప్లస్ ఇది వరకు ఓకే. ఇక్కడ మనము ఒకటి రాయాలి కదా, ఇక్కడ రాయాలి తేజు అని. మామూలు 2 అంటే 2 సింగిల్ కోట్ల మధ్యలో ఒకటి పెడితే అప్పుడు కరెక్ట్గా వస్తుంది. చూద్దాం,
కరెక్ట్గా వచ్చింది. అంటే 3 తీసుకోవాలి, 2 కాకుండా. దాన్ని కూడా సింగిల్ కోట్లో పెట్టాలి. ఇప్పుడు వచ్చింది కరెక్ట్గా మనకి. దీన్ని వచ్చిందా కింద? అంటే ఇప్పుడు SQL ఏంటంటే ఇప్పుడు సెలెక్ట్ అని పెట్టాం కదా, తేజుని ఇట్లా పెట్టినామనుకో, నార్మల్గా చెప్తాను మనకు అవుట్పుట్ స్ట్రింగ్ ఇది. దీనికి మళ్ళా కావాలనుకో ఇట్లా పెట్టాలి. ఓకే కదా, ఇట్లా పెట్టాలి, 3 పెట్టాలి. ఓకే మెన్షన్ కావాలంటే అంటే త్రీ సింగిల్ కోడ్ ఈజ్ నథింగ్ బట్ ఒక సింగిల్ కోడ్ మెన్షన్ కావాలి. అర్థమైందా? ఓకే అది చేసిన నేను ఇక్కడ అర్థమైంది కదా? కొత్త నేర్చుకున్నాం. ఇది ఇప్పుడు వచ్చేసింది కదా, ఫామ్ అయింది. స్పేస్ ఏదైనా కరెక్ట్గా స్పేస్ వచ్చింది కదా, కరెక్ట్గా వచ్చింది కదా. ఇంకేముంది దీన్ని ఇంకా మెయిన్ దానికి అసైన్ చేసేసి ఎన్వైర్ కేర్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఇక్కడ వాల్యూ ఇస్తాం అనమాట, అందుకని కాలం నేమ్తో పాటు SP_execute SQL కాబట్టి ఇది బ్రాకెట్ ఓపెన్ చేసేసి క్లోజ్ చేస్తాం. ఇప్పుడు ఇంకేముంది, ఎగ్జిక్యూట్ SP_execute SQL రిజల్ట్ n ఎన్వైర్ కేర్ కదా, మధ్యలో అది వాల్యూ ఒకటే ఇక్కడ పారామీటర్ వాల్యూ, డిపార్ట్మెంట్ నెంబరు ఇంటీజర్ కామా రిపీట్ నెంబర్ ఇజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమవుతుంది నాకు 2 rows ఎఫెక్ట్ అంతే కదా. చెక్ చేద్దాం, అప్డేట్ అయింది ఇప్పుడు అలా అంతే కదా. అప్డేట్ స్టేట్మెంట్ సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ BKB డిపార్ట్మెంట్ నెంబర్ 10 దగ్గర నేమ్ అంతా ఏమైపోయింది, తేజు అయిపోయింది. డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఇది కదా, నేమ్ అయిపోయింది. కాబట్టి మీరు ఫిల్టర్ చేసి చూడండి, మళ్ళీ ఇట్లా టేబుల్ లెవెల్లో చూడండి, వేస్ట్ కదా. వేర్ రిపీట్ నెంబర్ ఇజ్ ఈక్వల్ టు 10 ఆ రికార్డులో వస్తాయి కదా, నీట్గా తెలిసిపోతుంది. చూడు తేజు అని వచ్చేసింది. సేమ్ స్టేట్మెంట్ ఇన్సెట్ డిలీట్ కూడా అదేనా? అంతే, ఏదైనా అంతే, హార్డ్కోడ్లో పెట్టుకోవడం అంతే. ఓకేనా? ఇట్లా అప్డేట్ చేస్తాం. ఎక్కడ అప్డేట్ చేయాలో వాడు చెప్పేసాడు ఇక్కడ. రేపు వాడు ఇక్కడ జాబ్ పాస్ చేస్తే జాబ్ ప్లేస్లో ఇక్కడ పడుతుంది, జాబ్ ప్లేస్లో అయితే ఏమైనా అప్డేట్ అవుతుంది, తేజు అని అప్డేట్ అవుతుంది. ఇది హార్డ్ కోడ్ వాడే చెప్పేసాడు, తేజు అని అప్డేట్ చేయండి. నేను పాస్ చేసేది కాలం నేమ్ ఒకటి, ఎక్కడ అనేది వాడు చెప్పినాడు. వేర్ క్లాస్ అప్డేట్ చేయాలంటే మనకు అప్డేట్ ఒక కాలం కావాలా, ఎక్కడ అప్డేట్ చేయాలో చెప్పాలి కదా. చెప్పకపోతే అన్నీ అప్డేట్ అయిపోతాయి కదా, అది వేర్ క్లాస్లో చెప్పినాడు. ఇది SP_execute SQL. ఏమైనా డౌట్ ఉందా ఇప్పుడు? ఇది ఓకే కదా, కన్ఫ్యూజ్ ఏం లేదు కదా. నీట్గా ఇది ప్రాక్టీస్ చేస్తే మీరు జస్ట్ ఇవి మాత్రం ప్రాక్టీస్ చేయండి, అప్డేట్ కూడా అవసరం లే. ఈ సెలెక్ట్లు వాల్యూస్ పాస్ చేసేది ఇవి నీట్గా చెక్ చేసుకోండి, సేవ్ చేసేసుకోండి. వీటికి డైనమిక్ SQL అంతే, 2 ఎగ్జిక్యూట్ SQL